అంటే ఇంకో పావుగంట 10 నిమిషాలు ఆవలింపులు అయితే వస్తున్నాయి. అందుకనే మీ వదినే ఇంకో మీ వదిన అయితే మన నైట్ పూట పాలు పోషిస్తుంది. పాలు తాగుతుంటే ఇక నిద్ర కొంచెం తగ్గుతాడు. ఏదైనా కామెడీ స్టోరీ చెప్పన్నా. ఓకే, ఏం కామెడీ స్టోరీ చెప్పను? సరే, నేను చాయ్ పాలు అయినా చెప్తా నీకు పిచ్చి కామెడీ. తేజ, నీకు స్టోరీ చెప్తా. ఎందుకంట నవ్వడానికి అడుగున్నావా? బర్త్డే ఎవరికన్నా రెస్టారెంట్కి వెళ్ళారు కదా, మా పాపది చిన్న బుజ్జిది. అయితే మాకు ఆ రోజుల్లో ఏంటంటే పెళ్లి చూడ గమ్మత్తుగా ఉండేది. ఆ రోజుల్లో మేము కామెడీ చెప్తున్నా, పెళ్లి చూపుల కనిపోయినాం. అయితే వాళ్ళ ఊరికి, మీ వదిన ఊరికి సైకిల్ వే బాట. ఆ బాటలా నేను అలా అప్పుడు మహేంద్ర జీపులు ఉండే, ఆ జీప్ పట్టుకొని పోయినాం. ఆ జీపు చల్లకుండా ఒక ఆడుకోగా దిగబడ్డది నీళ్ళలో. మేము కొత్త బట్టలు వేసుకొని పోయాం. వెనక నుంచి నెట్టూరు రాంటే మేము వెనక నుంచి ఇచ్చాం. నెట్టేసరికి ఆ టైర్లు తిరిగి ఏం చేసినా అంటే మొత్తం బురదంతా మా మీద వచ్చింది. పెళ్లి చూపులు ఇల్లు దగ్గరకు వచ్చింది. ఏం చేయాలి? ఏదైతే అదే, ఇస్తారు లేకపోతే లేదు. అట్నే బురదల పడుతుందో మేము. వచ్చులంతా ఎక్కడ అంతా బురద వేసుకొచ్చారు వాళ్ళు. అరే నాయన, మేము ఈ ఊరికి వస్తే దిగబడ్డారు నాయన, బండి నేడదామంటే ఈ నెట్టలేక వీటలేక మాకు మొత్తం బురదంతా పడి బట్టలల్లో అంత ఆగమాం. వాళ్ళ ఊరు పోయినాక అప్పుడే మీ వదినమ్మ స్కూల్ పోయొచ్చింది. ఎండాకాలం కదా, స్కూల్ పోయొచ్చింది. రాగానే చాలా మంది ఏం చేస్తారు అనుకుంటా, ప్రకటన టీలు, కాఫీలు, థమ్స్అప్లు మాదాలు ఉండే. ఆ రోజు అట్లా కాదు, చల్ల. అవి ఏం చెప్పింది, వాళ్ళకి ఎవరో చెప్పారు, నీకు ఆయన నోట్లకి వెళ్ళి నువ్వు ఎట్లిచ్చి తాగేటోడు అయితే నీకు నస్తాడు అని ఈమెకు చేసి పాలల్లో ఇంత ఉప్పే ఇచ్చారు. మజ్జిగల ఇంత ఉప్పేసి ఇచ్చారు. ఆ ఉప్పు కలుపుకుని కలిపింది తీసుకొచ్చింది. అందరు మంచిది అవుతారు. నేను నోట్లో పెట్టేసరికి ఒక ఉప్పు ఆ పక్కకున్న ముసోడు ఎట్టుంది మనోడా, మంచిగా ఉందా అన్నారు. తాగలేక మింగలేక బాగుంది అమ్మమ్మ, బాగుంది. ఏంది ఇది, మొత్తం ఉప్పు పోసుకొచ్చింది ఏంది అని ఇట్లని సమయం చెప్పి ఇక దిగమింగుకొని బాగుంది అమ్మమ్మ, సూపర్ అని. అప్పుడు గ్లాసు ఇంత పెద్ద గ్లాసులో పోసేది. ఆ గ్లాసు నుండి తాగేసరికి నాకు సుక్కలు అవ్వడే. అసలు ఎందుకు పోయినా ఏం కథ నాకే అర్థం కాదు. ఆ బుర్రతోడు పోయి ఆటో ఉప్పు ఇంత ఉప్పు ఆ గిత్తత గ్లాసుల ఇంత ఉప్పు వేసి తాగిచ్చారు. అటు నన్ను నన్ను బుట్టలు వేసుకుని పోయినాయి. అప్పుడు ఇంకా తెల్లగా ఉంటుంది, బక్క ఉంటుంది.